హలో అండి, అందరూ బాగున్నారా? ఈ ఫోటోలో ఉన్న ఆమె ఎవరో మీకు తెలుసా? అశ్వతి దోర్జే. ఒక 4 years క్రితం మిస్సింగ్ మహారాష్ట్రలో ఎటు చూసినా ఈ కేసులే. టీనేజ్ ఆడపిల్లలు, లోకం తెలియని చిన్న పిల్లలు, నడివయసు మహిళలు 1,00,000 మందికి పైగానే మాయమైపోయారు. మరి 2026లో మాయమైన ఆ 1,37,000 మందిలో 5 మంది తప్పించి తక్కిన వాళ్ళందరూ తమ వాళ్ళని కలుసుకున్నారు. ఇంత పెద్ద విజయానికి మూల కారణమైన ఆ పోలీస్ అధికారిని ఈ అశ్వతి దోర్జే గారే. ఇంతకు ఆమెకి ఇది ఎలా సాధ్యమైంది అంటే, మనం చూస్తాం కనిపించడం లేదు, మిస్ అయ్యారు, ఇలాంటి ప్రకటనలు చూసినప్పుడు తిరిగి వాళ్ళు కనిపిస్తారా అనే అనుమానం మనకి వస్తుంది. పేపర్లో వేసినప్పుడు కానీ, ఎవరైనా చెప్తే ఇలా కనిపించట్లేదు అన్నప్పుడు కానీ, కనిపిస్తే బాగుండనే ఆశ మనకి ఉంటుంది. అయ్యో పాపం తప్పిపోయారా అని బాధపడతాం కదా. కొన్నేళ్లకి అటు తల్లిదండ్రులు, ఇటు మనం కూడా వాళ్ళు మర్చిపోతాం. కానీ అలాంటి 1,00,000 మంది అమ్మాయిల ఆచూకీని కనిపెట్టి వాళ్ళ ఇళ్లకు చేర్చారు అశ్వతి గారు. రాష్ట్రంలో నమోదైన 90% మిస్సింగ్ కేసుల్ని పరిష్కరించడం అంటే మాట్లాడండి. ఆ సంకల్పం వెనుక ఎంతో దృఢ నిశ్చయం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. మరి అశ్వతికి ఇంతటి మనోసంకల్పం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆడపిల్లలు ఏదైనా సాధించగలరు అని నమ్మిన ఓ తండ్రి ఆశయం నుంచి వచ్చింది. ఆ తండ్రి మరెవరో కాదు, మలయాళ సినిమా గతిని మార్చిన ఆడూర్ గోపాలకృష్ణన్. అశ్వతి ఏమంటున్నారంటే, మా ఇంట్లో ఎటు చూసినా పుస్తకాలే ఉండేవి. నాన్న గొప్ప దర్శకుడే, కానీ ఆ హంగామా మా ఇంట్లో కనబడేది కాదు. నాకు తీరిక లేదు. ఎల్ఐసి ప్రీమియం నువ్వు కట్టే అనేవారు నాన్న. ఎలా వెళ్ళాలి అంటే నడిచే అనేవారు. కారు డ్రైవర్ ఉన్న ఇదే తీరు. మా బంధువులు, తెలిసిన వాళ్ళు పెళ్ళిళ్ళకి పిలిస్తే నాన్న తరఫున నేనే హాజరవుతూ ఉండేదాన్ని. ఇంటి నుంచి కాలేజీకి 3 బస్సులు వారి వెళ్ళేదాన్ని. అది కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడుకుని మరీ వెళ్ళేదాన్ని. ఇంటికి రావడం ఆలస్యమై అమ్మ కంగారు పడుతుంటే, తను రాగలదులే, రావాలి కూడా అని స్థిరంగా చెప్పేవారు నాన్న. ఏ అవార్డు ఫంక్షన్ కోసమైనా ఆయన బయట ఊర్లకు వెళ్తే వెంట తీసుకెళ్ళేవారు. ఏంటి నాన్న రోడ్లు ఇలా ఉన్నాయంటే, అనడం కాదు, ఎలా మార్చాలో ఆలోచించనేవారు. ఆ మాటలకు ప్రభావితమై నేను గొప్ప ప్రొఫెసర్ అయ్యి దేశాన్ని మార్చాలనుకున్నా. అందుకోసం యూజీసీ నెట్ కూడా రాశా. కానీ కొన్ని కారణాల వల్ల పిహెచ్డి చేయలేకపోయా. నా ఫ్రెండ్ ఒక ఆమె సివిల్స్ రాస్తోంది కదా అని నేను కూడా ఒక ప్రయత్నం చేద్దామని రాసి అనుకోకుండా ఐపీఎస్ అయ్యా. ట్రైనింగ్లో పరిచయం అయిన చరింగ్ దోర్జేను వివాహం చేసుకున్నా. ఆయనతో కలిసి గర్భిణిగా మహారాష్ట్రలోని నక్సల్స్ ప్రభావిత గడ్చిరోలీలోనూ, నాగ్పూర్లోనూ క్రైమ్ డీసీపీగా పనిచేశాను. ఇదంతా నా సమర్థత అనుకోవడం కన్నా అమ్మా నాన్నలు నాపై పెట్టుకున్న నమ్మకమే కారణం అనుకుంటాను అని ఆవిడ అంటున్నారు. అశ్వతి గారికి 4 ఏళ్ల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం మిస్సింగ్ కేసుల బాధ్యతని అప్పగించింది. 1,37,000 మంది ఆచూకీ లేకుండా పోతే అందులో 1,00,000 మంది ఆడవాళ్లే ఉన్నారు. నగరాల్లో టీనేజ్ అమ్మాయిలు మాయమవుతుంటే గ్రామాల్లో పెళ్ళైన ఆడవాళ్ళు కనిపించడం లేదు. కారణం ఏంటి? కోవిడ్ తర్వాత ఈ సంఖ్య రెట్టింపు అయింది. ఎందుకు? అన్ని ప్రశ్నలే, సమాధానాలు లేవు. ఈ క్రమంలోనే ముంబై రైల్వే స్టేషన్లో కనిపించింది ఒక దృశ్యం. 14 ఏళ్ల పిల్ల భయంగా రాజస్థాన్ ఎలా వెళ్ళాలి అని కనిపించిన వాళ్ళని అడుగుతోంది. ఆరా తీస్తే ఇంట్లోంచి డబ్బు దొంగిలించి ఇన్స్టాలో పరిచయమైన అబ్బాయిని కలిసేందుకు వెళ్తోందట. ఇక్కడే నాకున్న చాలా ప్రశ్నలకు సమాధానం దొరికింది. కోవిడ్ సమయంలో మొబైల్కి బానిసలై ఆన్లైన్ పరిచయాలని, ప్రేమని నమ్మి చాలామంది అమ్మాయిలు ఇంట్లోంచి పారిపోయారు. అందుకో కోవిడ్ తర్వాత మిస్సింగ్ ఎక్కువైంది. టెక్నాలజీతో ఎదురైన ఈ సమస్యకు దాంతోనే సమాధానం చెప్పాలనుకున్నాను. మార్వెల్ అనే ప్రత్యేక ఏఐ వ్యవస్థ సాయంతో తప్పిపోయిన వాళ్ళని 36 గంటల్లోనే వెతికి పట్టుకునేవాళ్ళం. మిస్ అయిన వాళ్ళ ఫోటోలను మా ప్రత్యేక డేటాలో అప్లోడ్ చేసి రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్ళు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఇలా ఎక్కడన్నా ఏఐ వాళ్ళని పసిగట్టేస్తుంది. మాది జల్గావ్. 8 ఏళ్ళుగా మా అమ్మాయి కనిపించడం లేదంటూ ఓ జంట ఏడుస్తూ వచ్చారు. వాళ్ళ దగ్గరున్నదల్లా ఆ పాప పాత ఫోటో మాత్రమే. ఏఐ సాయంతో ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో అంచనాకు వచ్చాం. మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహా క్రైమ్ ఓఎస్ ఏఐ అనే వెబ్సైట్లో ఆ డేటాను ఉంచాం. కొన్ని రోజుల్లోనే ఇటుక బట్టీలో పనిచేస్తున్నామని కనిపెట్టాం. ఇలా ఫోటో మ్యాచింగ్ విధానంతో 1000 మందిని కనిపెట్టి వాళ్ళ తల్లిదండ్రులతో కలిపాం. చాలామంది టీనేజర్లు అబ్బాయిల చేతిలో మోసపోయి ఇంట్లో వాళ్ళకి ముఖం చూపించలేక ధాబాల్లో అక్కడక్కడ పనిచేసుకుంటూ కనిపించారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇళ్లకు చేర్చాం. ఇక పల్లెల్లో ఆడవాళ్ళ మిస్సింగ్కి కారణం గృహ హింస. ఈ సమస్యని అదుపులో ఉంచేందుకు, వాళ్ళ మనసును అర్థం చేసుకునేందుకు పోలీస్ దీదీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. వీళ్ళు సామాన్యుల్లా మాట్లాడి ఆడవాళ్ళ సమస్యలు తెలుసుకుని వారికి అండగా ఉంటారు. వీటన్నింటినీ ఫలితంగా 4 ఏళ్లలో 90% కేసుల్ని పరిష్కరించామంటూ వివరించారు అశ్వతి గారు. చూసారా,
ఒక తండ్రి ఇచ్చిన ధైర్యం ఎంతమంది ఆడవాళ్ళ కన్నీళ్లు తుడిచిందో. మనం ఇంట్లో పెంచేటప్పుడు ఆడపిల్ల, అమ్మ నువ్వు ఆడపిల్లవమ్మ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్తాం. అలాగ ధైర్యంగా ఉండాలని మనం ఆడపిల్లలకి చెప్తూ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా భయం అనేది పక్కన పారేయాలి. ధైర్యే సాహసే లక్ష్మి, నువ్వేం చేయాలనుకున్నా ధైర్యంగా చేయమ్మా, ఎవరికి భయపడొద్దు అనేది మనం ఆడపిల్లలకి నేర్పించవలసిన విషయం. అలాగే ఇది విన్న తర్వాత మీకు అనిపిస్తుంది, ఆడపిల్లలు ఇంట్లో తల్లిదండ్రుల ప్రేమ లేకపోవడం వల్ల, ఇంకొకరు వాళ్ళిద్దరి మధ్య తగువులు ఉండడం వల్ల పిల్లలు వేరే ఎవరైనా కొంచెం లవ్ చేస్తున్నాను అనగానే అట్రాక్ట్ అవుతారనమాట. అందుకని అలాంటివన్నీ మీరు పిల్లల్ని గమనిస్తూ వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నా మీకు చెప్తారు. నిజంగానే మీ అమ్మాయి ఎవరినో ఒక అబ్బాయిని ప్రేమించింది, మీకు చెప్తుంది, అమ్మ నేను ఆ అబ్బాయిని ప్రేమించాను. అప్పుడు మీరు వెళ్ళి వాళ్ళ పెద్దలతో మాట్లాడతారు. అలా జరుగుతుంది. అంతేగాని వాళ్ళని మీరు అబ్జెక్ట్ చేసి ఇంకా హింస పెట్టి ఇంకా అది కాదు ఇది కాదు క్యాస్ట్ కాదు అవి ఇవి చేసి అంటే మొత్తం పిల్లలే మాయమైపోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త, ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచండి, ధైర్యవంతులుగా సాహసవంతులుగా పెంచండి. అందుకు ఉదాహరణే అశ్వతి గారు. చూశారు కదా, తల్లిదండ్రులు ఎంత ధైర్యంగా పిల్లల్ని పెంచితే వాళ్ళు 10 రెట్లు ధైర్యంతో బయట సమస్యల్ని వాళ్ళు ఎదుర్కొంటారు, ఇతరుల సమస్యలను కూడా వాళ్ళు తీర్చగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేసి కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.